పిల్లగా RK Creations and Editing Tech. హాయ్ గైస్, ఈ రోజు మన టాపిక్ వచ్చేసి మీరు ప్రివ్యూలో చూసారు కదా, ఆ విధంగానైతే మన నేమ్ ఎడిటింగ్ అనేది అయితే ఎలా చేయాలైతే ఈరోజు అయితే స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. ఓకేనా? సో టాపిక్లోకి వెళ్ళిపోతుంది. అది ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన ఛానల్ని ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడైతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ అయితే ఆన్లో అయితే పెట్టండి. ఓకేనా? ముందుగానైతే మనమైతే మన టెక్స్ట్ అయితే ఎడిట్ చేసేసుకోవాలంటే మన నేమ్ని. సో ఈ నేమ్ అనేది మనమైతే పిక్స్లాబ్ యాప్లో అయితే ఎడిట్ చేద్దాం. ఓకేనా? ఇప్పుడు నేను పిక్స్లాబ్ యాప్ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేయగానే మనకైతే ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ న్యూ టెక్స్ట్ అని ఉంది కదా, ఈ న్యూ టెక్స్ట్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ ఏ సింబల్ కనబడుతుంది కదా, ఏనైతే క్లిక్ చేసి మీరైతే ఎవరి పేరు అయితే ఎడిట్ చేద్దాం అనుకుంటున్నారో వారి పేరు అయితే ఇక్కడ రాయండి. నేనైతే ఎగ్జాంపుల్ సాయి అని అయితే రాసేస్తున్నాను. ఓకేనా? ఇలా సాయి అని అయితే రాసేసుకొని ఇలా కొంచెం అయితే పెద్దగా అయితే పెట్టేసుకున్నాను. పెద్దగా పెట్టేసుకున్న తర్వాత ఇలా సైడ్కి అయితే స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసి ఇక్కడ ఏబీ ఫాంట్ అని ఉంది కదా, ఈ ఫాంట్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీరైతే ఒక మంచి బోల్డ్ ఫాంట్ని అయితే సెలెక్ట్ చేసేసుకోండి. నేను ఇక్కడ కనబడుతుంది కదా, ఇక్కడ ఏదో DANBURY అని ఇట్లా ఏదో ఉంది. ఈ ఫాంట్ని సెలెక్ట్ చేసేసుకున్నాను. ఈ ఫాంట్ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓకేనా? ఈ ఫాంట్ని సెలెక్ట్ చేసేసుకొని ఓకే అయితే ఇచ్చేస్తున్నాను. ఓకే చేయగానే మనకైతే ఈ విధంగా అయితే రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే, ఇక్కడ మీకు కింద మీకు టెక్స్చర్ అని ఆప్షన్ కనబడుతుంది కదా, దీన్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ మీరు సెలెక్ట్ చేసేసుకోండి. ఇట్లా గ్యాలరీని సెలెక్ట్ చేసేసుకొని ఇక్కడైతే ఇమేజ్ని అయితే నేనైతే మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ అయితే మీరు డౌన్లోడ్ చేసేసుకోండి. నేను ఈ వీడియోలో యూజ్ చేసిన ప్రతి ఒక్క ఇమేజ్ కానీ వీడియో కానీ మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది, అక్కడ అయితే మీరు డౌన్లోడ్ అయితే చేసేసుకోండి. తర్వాత ఇక్కడ రైట్ సింబల్ ఉంది కదా, ఈ రైట్ సింబల్ అయితే మీరు క్లిక్ చేయండి. ఓకేనా? క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఇక్కడ ఇది ఫోర్త్ ఆప్షన్ కనబడుతుంది. ఈ ఫోర్త్ ఆప్షన్ క్లిక్ చేసి ఇక్కడ ట్రాన్స్పరెంట్ ఆప్షన్ ఉంది కదా, ఈ ట్రాన్స్పరెంట్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఈ పేరుని అయితే మీకు నచ్చిన విధంగా అయితే ఇట్లా మిడిల్లోనైతే అడ్జస్ట్ అయితే చేసేసుకోండి. ఓకేనా? అడ్జస్ట్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ పైన మీకు సేవ్ ఆప్షన్ ఉంది కదా, సేవ్ అయితే క్లిక్ చేసి సేవ్ యాస్ ఇమేజ్ అయితే క్లిక్ చేసి దీని అయితే ఇట్లా PNGలోకి మాత్రమే క్లిక్ చేయండి. ఒకవేళ మీకు ఇక్కడ JPG ఉందనుకోండి, ఇక్కడ సెలెక్ట్ చేసేసుకొని PNGగా పెట్టేసుకోండి. ఈ డిఫాల్ట్ని అల్ట్రాగా పెట్టేసుకొని సేవ్ టు గ్యాలరీ అయితే క్లిక్ చేయండి. ఓకేనా? సో ఇక్కడైతే మనమైతే నేమ్ అయితే ఎడిట్ చేసాం. ఇప్పుడైతే మనమైతే వీడియో ఎడిట్ చేద్దాం. ఈ వీడియోని మనమైతే కైన్మాస్టర్లో అయితే ఎడిట్ చేస్తాం. ఓకేనా? సో మీరైతే కైన్మాస్టర్ యాప్ లేకపోతే మీ దగ్గర మీరు డౌన్లోడ్ అయితే చేసేసుకోండి. ఇప్పుడు ఇక్కడ ప్లస్ క్రియేట్ అని ఉంది కదా, దీని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ 9:16 రేషియో ఉంది కదా, సో దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి క్రియేట్ అయితే క్లిక్ చేసుకోండి. ఓకేనా? క్రియేట్ అని క్లిక్ చేసిన తర్వాత మీకైతే బ్యాక్గ్రౌండ్ వీడియో అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది బ్యాక్గ్రౌండ్ వీడియో. ఓకేనా? సో ఈ బ్యాక్గ్రౌండ్ వీడియో లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అయితే అకౌంట్లో డౌన్లోడ్ చేసేసుకోండి. సో నేనైతే వాల్యూమ్ అయితే మ్యూట్లో పెట్టేసుకుంటాను, ఎందుకంటే మనకైతే కాపీరైట్ ఇష్యూ రావద్దు కాబట్టి. ఓకేనా? సో ఇప్పుడైతే మనం ఏం చేయాలంటే ఇక్కడ లేయర్ సింబల్ ఉంది కదా, లేయర్ సింబల్ అయితే క్లిక్ చేయండి. తర్వాత మీడియా అయితే క్లిక్ చేసేసుకోండి. క్లిక్ చేసేసుకొని మీకు ఇంకొక వీడియో కూడా అయితే ఇవ్వడం జరుగుతుంది, ఎఫెక్ట్ వీడియో లింక్ కూడా మీకు అయితే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, అకౌంట్ అయితే మీరు డౌన్లోడ్ చేసేసుకోండి. ఓకే? తర్వాత ఇక్కడ మీరైతే కిందికి అయితే స్క్రోల్ చేయండి. ఇక్కడ మీకు అయితే స్ప్లిట్ స్క్రీన్ అయితే ఒక ఆప్షన్ కనబడుతుంది, దాన్ని అయితే క్లిక్ చేయండి. ఓకేనా? క్లిక్ చేసి ఇక్కడ మీకు ఇక్కడ ఫుల్ స్క్రీన్ ఇక్కడ సెకండ్ ఎఫెక్ట్ కనబడుతుంది, దీన్ని అయితే క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేయగానే మీకు అయితే ఈ యొక్క వీడియో అనేది మీకు అయితే ఫుల్ స్క్రీన్ అయితే కావడం జరుగుతుంది. ఓకేనా? అయిన తర్వాత ఇక్కడ మళ్ళీ అయితే ఆ వీడియోని సెలెక్ట్ చేసేసుకొని ఇక్కడ మీరైతే కిందికి అయితే స్క్రోల్ చేయండి. కిందికి స్క్రోల్ చేసి ఇక్కడ మీరు క్రోమాకీ అనే ఆప్షన్ ఉంటుంది, క్రోమాకీని అయితే క్లిక్ చేసి ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేసిన తర్వాత ఇక్కడ కీ కలర్ అనేది బ్లాక్ కలర్ అయితే తీసేసుకోండి. ఇలా గ్రీన్ సైడ్ తీసేసుకెళ్తే మనకు అయితే బ్లాక్ అయితే రావడం జరుగుతుంది. ఓకేనా? తీసేసుకున్న తర్వాత ఇక్కడ కింది ఉంది కదా, ఈ కింది లైన్ అనేది మీరు 0 పెట్టేసుకోండి. అలాగే ఇక్కడ పైన లైన్ అనేది ఒక 68 or 67 ఇలా అయితే పెట్టేసుకోండి. ఓకేనా? ఇప్పుడు నేను పెట్టేసుకుంటున్నాను కదా, ఆ విధంగా ఇప్పుడైతే నేనైతే 68 అయితే పెట్టేసుకున్నాను. 67 ఉంది. ఓకే, ఒకసారి అయితే మనమైతే ప్లే చేసి అయితే చూద్దాం మనకైతే కరెక్ట్ అయితే వచ్చింది రాలేదు అనేది. ఓకేనా? సో ఓకే, నాకైతే కరెక్ట్ అయితే రావడం అయితే జరిగింది, చూస్తున్నాను. సో ఓకే, కరెక్టే ఉంది. ఓకే, మీకైతే ఏమన్నా బ్లాక్ కలర్ అనేది పోకపోయింది అనుకోండి, మీరైతే ఆ లైన్స్ అయితే అడ్జస్ట్ అయితే చేసేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ మనకైతే అసలు ప్లే చేయండి. సో ఇక్కడ మనకైతే ఎఫెక్ట్ అయితే ఇక్కడ వెళ్తుంది కదా. సో ఓకే, ఇక్కడనైతే మనమైతే ఒక ఫోటోని అయితే యాడ్ చేసేసుకుందాం. ఇంతకుముందు మనం అయితే పిక్స్లాబ్లో ఎడిట్ చేస్తాం కదా, ఆ టెక్స్ట్ అయితే ఇక్కడైతే యాడ్ చేసేసుకుందాం. ఇక్కడ మీడియా పై అయితే క్లిక్ చేసేసుకొని ఇక్కడ మనమైతే ఇంతకుముందు పిక్స్లాబ్లో మనం తయారు చేసేసుకున్న నేమ్ ఉంది కదా, నేమ్ అయితే ఇక్కడైతే పెట్టేసుకుందాం. ఇప్పుడు నేనైతే ఇక్కడ సాయి అనే నేమ్ అయితే ఇక్కడ పెట్టేసుకున్నాను. పెట్టేసుకొని దీన్ని అయితే మీరు ఈ విధంగా అయితే ఇలా అడ్జస్ట్ అయితే చేసేసుకోండి. అడ్జస్ట్ చేసేసుకొని ఇక్కడ ఈ నేమ్ మీద అయితే ఇలా పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ మీకైతే సైడ్కి ఇక్కడ 3 డాట్స్ కనబడుతున్నాయి. 3 డాట్స్ని క్లిక్ చేసి సెండ్ టు బ్యాక్ అయితే క్లిక్ చేయండి. ఓకేనా? ఇదైతే మనకైతే గ్రాస్ బ్యాక్ అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది. వెళ్ళిన తర్వాత ఈ యొక్క ఫోటోని అయితే మీరు వీడియో మొత్తం ఎంత ఉందో అంతవరకు అయితే మొత్తం పెట్టేసుకోండి, ఇలా డ్రాగ్ చేయండి. ఓకేనా? సో ఒకసారి అయితే ప్లే చేసి అయితే చూద్దాం. సో ఓకేనా, మనకైతే ఈ ఎఫెక్ట్ అయితే బాగానే ఉంది. సో ఓకే, సో ఇప్పటికి మనకైతే ఇక్కడ గ్రాస్ అయితే రావడం జరిగింది. వచ్చిన తర్వాత మనకైతే ఇప్పుడు వెళ్తుంది. సో ఓకే, మనకైతే సాయి అనే నేమ్ అయితే రావడం అయితే జరిగింది.
ఓకే. తర్వాత ఇక్కడ మనమైతే ఇంకేమన్నా ఒకవేళ ఏమైనా కొటేషన్ తీరు కింద ఇట్లా ఏమైనా రాసేసుకోవాలనుకుంటాం అనుకుంటే రాసేసుకోవచ్చండి. ఇక్కడ మనం ఇక్కడ 7 సెకండ్స్ దగ్గర మనం నేమ్ ఇచ్చాం కదా! ఈ లీవ్స్ అనేది పైకొచ్చిన తర్వాత ఇక్కడ 8 సెకండ్స్ దగ్గర మీరు లేయర్ పై అయితే క్లిక్ చేసి టెక్స్ట్ మీద క్లిక్ చేయండి. టెక్స్ట్‌ని క్లిక్ చేసి ఇక్కడ మీరైతే ఏం రాయాలనుకుంటారో ద బెస్ట్ ఫ్రెండ్ అని గాని, కింగ్ ఆఫ్ మై హార్ట్ అని ఇలా ఏదో ఒకటైతే రాయండి. సో నేనైతే ఇక్కడనైతే కింగ్ ఆఫ్ మై హార్ట్ అని అయితే రాసేసుకుంటున్నా. సో మీరు మీకు నచ్చిన కొటేషన్ అయితే ఇక్కడనైతే రాసేసుకోవచ్చు. ఇది మీ ఇష్టం. రాసేసుకుంటే రాసేసుకోండి లేకపోతే లేదు. ఓకేనా? సో బెస్ట్ ఫ్రెండ్ అని ఇలా మీ ఇష్టం ఉన్నదైతే రాసేసుకోవచ్చు. సో ఇక్కడ నేనైతే కలర్ వచ్చేసి కూడా నేను గ్రీనే సెలెక్ట్ చేసేసుకున్నాను. ఇక్కడ కలర్ ఆప్షన్ ఉంది కదా! కలర్‌ని క్లిక్ చేసి ఇక్కడ నేనైతే అక్కడ గ్రీన్ బాగుంటది కాబట్టి ఇక్కడ నేనైతే గ్రీన్ అయితే క్లిక్ చేసేసుకున్నాను. నేనైతే డార్క్ గ్రీన్ అయితే సెలెక్ట్ చేసేసుకున్నాను. సెలెక్ట్ చేసేసుకొని ఇక్కడ నేనైతే ఫాంట్ కూడా చేంజ్ చేద్దాం అనుకున్నాను. అందుకే ఫాంట్‌లోకి వెళ్ళేసి ఇక్కడ ఆండ్రాయిడ్ సో ఇక్కడనైతే కొన్ని ఫాంట్స్ చూస్తున్నాను. ఇక్కడ లాటిన్‌లో నాకైతే ఇక్కడ BEVAN అని ఒక ఫాంట్ ఉంది కదా! సో ఈ ఫాంట్‌ని సెలెక్ట్ చేసేసుకున్నాను. సెలెక్ట్ చేసేసుకొని సో దీన్నైతే ఇట్లా కొంచెం అయితే ప్లే చేసి చూస్తాను. సో ఓకే. మొత్తం మనకు పేరు వచ్చిన తర్వాత ఇది మీకు ఎక్కడ ఉంటే బాగుంటుంది అనిపిస్తే అక్కడనైతే ఈ విధంగా అయితే అడ్జస్ట్ చేసేసుకోండి. నాకు ఇక్కడ బాగుంటుంది అనిపిస్తుంది. సో ఓకే. తర్వాత దీన్ని కూడా వీడియో మొత్తం అయితే పెట్టేసుకోండి. ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత దీనికైతే ఇన్ యానిమేషన్ వచ్చేసి వైప్ రైట్ అనేది అయితే క్లిక్ చేయండి. ఓకేనా? క్లిక్ చేస్తే సో మనకైతే ఇలా అనేది రావడం జరిగింది. లెటర్ బై లెటర్ కూడా బాగానే ఉంటుంది. మీకు ఏది నచ్చితే అదైతే పెట్టేసుకోండి. ఇక్కడ మీకైతే ఇన్ ఎఫెక్ట్లో అన్ని చూడండి ఎనిమేషన్స్. అలాగే దీని యొక్క ఎఫెక్ట్ అనేది మీరైతే 2 సెకండ్స్ ఇచ్చేసుకోండి. అంటే కొంచెం మనకు స్లో వస్తుంది అన్నట్టు. సో అప్పుడు బాగుంటుంది. ఒకసారి ప్లే చేసి అయితే చూద్దాం ఒకసారి. మనకైతే టోటల్ ఎడిటింగ్ అయితే అయిపోయింది. సో మీకైతే అన్ని లింక్స్ అనేది కింద డిస్క్రిప్షన్లో అయితే ఉండడం జరుగుతుంది. అక్కడైతే మీరు డౌన్లోడ్ అయితే చేసేసుకోండి. ఓకేనా? సో మనకైతే ఓకే నేమ్ అయితే ఇప్పుడైతే రావడం జరుగుతుంది. ఓకే నేమ్ అయితే రావడం జరిగింది. కింగ్ ఆఫ్ మై హార్ట్ అని అయితే రావడం జరిగింది. సో దీనైతే ఇంకొంచెం ఇలానైతే అడ్జస్ట్ చేసేసుకుంటున్నాను. నాకైతే ఒక కడకున్నట్టు అనిపిస్తుంది. సో ఓకే సెంటర్లో ఉంది ఇప్పుడు. ఓకే ఫైనల్గా ఒకసారి అయితే ఓకే నాకైతే ఓకే బాగానే ఉన్నట్టుంది. ఒకసారి ఫైనల్ అయితే మనతో ఒకసారి ప్లే చేద్దాం. సో ఓకేనా? సో ఇప్పుడైతే వీడియోని అయితే నాకైతే ప్లే అవడం జరుగుతుంది. సో ఓకేనా మీకు అంతా ఓకే అన్న తర్వాత దీనైతే మీరైతే సేవ్ అయితే చేసేసుకోండి. ఓకే. సో ఇంకా మీరు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఇస్తే ఆన్‌లో పెట్టేసుకోండి. ఓకేనా? మీకు ఈ వీడియో ఇట్లా నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. సో నాకైతే అంతా ఓకే కాబట్టి ఇక్కడ మీకైతే సేవ్ ఆప్షన్ ఉంది కదా! సో దీన్నైతే క్లిక్ చేసేస్తున్నాను. క్లిక్ చేసి ఇక్కడనైతే నేనైతే క్వాలిటీని అయితే మంచిగా పెట్టేసుకొని తర్వాత సేవ్ యాస్ వీడియో అయితే పెట్టేసుకున్నాను. సో ఇది మనకైతే వీడియో అయితే గ్యాలరీలోకి అయితే సేవ్ అవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. థాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్ దిస్ వీడియో అంటిల్ ఎండ్.